కర్ణాటక రాష్ట్రంలోని సుమారుగా 50 మంది ఎమ్మెల్యేలు హనీ ట్రాప్ కు గురయ్యారట. ఏకంగా ఈ విషయం ఆ రాష్ట్ర మంత్రి రాజన్న చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తీవ్ర దుమారం రేపుతోంది. హనీ ట్రాప్ లో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారట. జాతీయ స్థాయి నేతలతో సహా మిగిలిన అందరిపైన కూడా హనీ ట్రాప్ బాధితులుగా ఉన్నారట. అయితే బాధితుల్లో అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఉన్నారని కూడా వెల్లడించారు. హనీ ట్రాప్ వ్యవహారం పైన అసెంబ్లీలో ప్రకటన చేశారు మంత్రి రాజన్న. ఇక సీడీలు పెన్ డ్రైవ్లతో నేతల అసభ్య వీడియోలు ఉన్నాయని చెప్పారు ఆయన. ఉన్నత స్థాయి దర్యాప్తును ఆదేశించింది ప్రభుత్వం. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే అసెంబ్లీ హాల్లో ఏకంగా బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ అనే ఒక వ్యక్తి హనీ ట్రాప్ జరుగుతోంది లెజిస్లేచర్స్ పైన, ఎవరో ఒక వ్యక్తి హనీ ట్రాప్కి పాల్పడుతున్నారు, ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో హనీ ట్రాప్కి పాల్పడి వీడియోలను ఆధారంగా చేసుకొని బ్లాక్మెయిల్ చేసి ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచనతో ఎవరో ఉన్నారు, అది ఈ రకంగా హనీ ట్రాప్ రూపంలో చేయాలనుకుంటున్నారు, బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి లెజిస్లేచర్స్ పైన ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చండి. మాటలకు దానికి సమాధానంగా మంత్రి రాజన్న మాట్లాడుకొచ్చారు. ఆయన ఏకంగా మాట్లాడుతూ ఇది కేవలం ఒక ఎమ్మెల్యే పైన, ఇద్దరు ఎమ్మెల్యే పైన జరిగింది కాదు, సుమారుగా 50 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఇదే స్థాయిలో అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల పైన కూడా ఈ హనీ ట్రాప్ జరుగుతోంది. కర్ణాటక అనేది సీడీలకి పెన్ డ్రైవ్లకి ఒక హబ్గా మారిపోయింది. 50 మంది ఇప్పటికే దీంట్లో ఇరుక్కున్నారు అని చెప్పుకొచ్చారు. సో అపోజిషన్స్ చేసినటువంటి ఈ క్లెయిమ్ని మేము దాన్ని ఒక ఆపరేషన్గా చూస్తున్నాము. ఈజ్ దేర్ వన్ ఆన్ యువర్ సైడ్ అండ్ వన్ ఆన్ అవర్ సైడ్, అంటే దీంట్లో అటు ఇరుపక్షాల తప్పు ఉంది, దాంట్లో కొంతమంది మీ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు మీ రకంగా మీరు ఇంకా మాట్లాడాల్సి వస్తే ఇఫ్ యూ సే హూ రన్స్ యువర్ ఫ్యాక్టరీ వీ కెన్ రివీల్ హూ రన్స్ అవర్స్ ఆల్సో. సో మీ వైపుగా ఎవరు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారో మీరు చెప్పగలిగితే, అంటే ఇక్కడ ప్రతిపక్ష విపక్షాల మధ్య ఎటువంటి చర్చ కొనసాగుతుందంటే తమ పార్టీ ఎమ్మెల్యేల పైన ఈ రకంగా మీరు ఆల్రెడీ హనీ ట్రాప్కి పాల్పడుతున్నారు, ఎవరో ముఖ్యమంత్రి కావాలనే ఒక దురుద్దేశంతో తమ పార్టీ ఎమ్మెల్యేల పైన హనీ ట్రాప్కి పాల్పడి ఆ వీడియోల్ని బ్లాక్మెయిల్ రూపంలో చేసి మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడితే, ఇటు మంత్రివర్గం నుంచి మాట్లాడుతున్న రాజన్న కూడా మాట్లాడుతూ ఇరుపక్షాల నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా, సో మీ వైపున ఎవరి రకంగా చేస్తున్నారో మా పైన మీరు చెప్తే నేను మా వైపు నుంచి ఎవరు చెప్తారో చెప్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే ఇరుపక్షాల నుంచి కూడా హనీ ట్రాప్ జరుగుతుందనే విషయాన్ని ఇద్దరు ఒకరినొకరు చర్చించుకున్నారు. ఎంత విడ్డూరం అంటే అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అంశాలు ప్రజా సమస్యల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమానికి సంబంధించిన అంశాలు, కానీ ఇక్కడ అధికార విపక్షాల మధ్య హనీ ట్రాప్ గొడవలు. హనీ ట్రాప్ అంటే ఏంటి? బేసిక్గా ఒక అమ్మాయి వలలో వేయడము, తర్వాత అంతే ఒక దురుద్దేశంతోనే తనని వల్ల వేసుకోవడం, అబ్బాయిని వల్ల వేసుకోవడము, ఆ తర్వాత అసభ్యకరంగా ప్రవర్తించి ఆ వీడియోలు రికార్డ్ చేయడము, తర్వాత డబ్బులు లాగే ప్రయత్నం చేయడం, లేకుంటే ఇబ్బందులకు గురి చేయడం, అదే రకంగా చేయడాన్ని హనీ ట్రాప్ అంటూ ఉంటారు.